నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. జూన్ 4వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను విడుదల చేసిన వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జ రామకృష్ణారెడ్డి. బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతంలో జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు సీజన్ ప్రారంభమయ్యే నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశం. ఒకటవ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమ బుడదల ఫ్లైఓవర్ పనులను పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జ రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఈ వంచనను ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్ళు తెరిపిస్తామని అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జూన్ 4న పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయని ఒక దుర్మార్గమైన పాలనను దేశంలోనే మొదటిసారిగా చూస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తమ నిరంకుశ అరాచక విధానాలను పరిచయం చేసింది. కూటమి పార్టీలు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మా భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చి జూన్ 4వ తేదీకి ఏడాది అవుతుంది. ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయటం చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదు. దాన్ని ప్రశ్నించకుండా రాష్ట్రంలో ప్రభుత్వమే భయోత్పాన్ని సృష్టించిన చరిత్ర కూడా ఎప్పుడు ఎవరు చూసి ఉండరన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ ఏడాదిలోనే 99% అమలు చేసిన ఘనత వైఎస్ జగన్దేనని, అలాగే విప్లవాత్మక వ్యవస్థను సృష్టించి ఆచరణలోకి తీసుకువచ్చి ప్రజల వద్దకే సుపరిపాలన తీసుకువెళ్లి అందించి చరిత్ర సృష్టించారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఆయన నేతృత్వంలో కూటమి పేరుతో మొదలైన అరాచకపు, నిరంకుశ, మోసపూరిత పాలనకు, మోసపూరిత వాగ్దానాలతో ప్రజల నుంచి ప్రజలను భ్రమలో పెట్టి ఆయన తీసుకున్న తీర్పు, ఆ తీర్పుకు ఈరోజు జూన్ 4కు ఏడాది అవుతుంది. ఈ ఏడాది బహుశా ఇంత అరాచక పాలన కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం కానీ బహుశా చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దాన్ని ప్రశ్నించకుండా, గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్, అంటే రాజ్యం, స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు. అది ఏడాదిలోనే, ఒక్క ఏడాది కాదు, వచ్చిన రోజు నుంచే బహుశా దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా అరుదుగా ఇచ్చిన హామీలన్నీ దాదాపు 99% దాకా, 98% దాకా తొలి ఏడాదిలో పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, అలాగే వినూత్నమైన విప్లవాత్మకమైన వ్యవస్థలను సృష్టించి ఆచరణలోకి తీసుకొచ్చి తద్వారా రాష్ట్రానికి, ప్రజలకు ఎప్పుడు ఏ పాలనలో కూడా 5 ఏళ్లకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ పాలనలో చేయని విధంగా, ఎక్కడా జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేస్తే,
గత బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతంలో సీసీ వాల్ నిర్మాణ పనులను ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు అత్యవసరంగా పూడ్చిన 3 గండ్లు కలుపుతూ 23 కోట్లతో సీసీ వాల్ నిర్మాణానికి విడుదల చేశామని చెప్పారు. సీజన్ మొదలయ్యేలోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఇప్పటికే పలుమార్లు కాంట్రాక్ట్ ఏజెన్సీను అధికారులను ఆదేశించిన మంత్రి నిమ్మల పనులు నత్తనడకన సాగుతుండటంపై కాంట్రాక్ట్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేయడంతో పాటు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేసేలా మిషనరీ మ్యాన్ పవర్ పెంచుకొని 3 షిఫ్ట్లలో రాత్రి పగలు పనిచేయాలని మంత్రి ఆదేశించారు. బుడమేరు డైవర్షన్ ఛానల్కి సంబంధించి లెఫ్ట్ బండ మీద ఆ రోజు ఏదైతే 3 గంటలు పడి ఈ యొక్క విజయవాడ పట్టణాన్ని వరద ఏదైతే ముంచేసిందో ఆ రోజు మరి పెద్ద ఎత్తున రాత్రి పగలు ఈ యొక్క 3 గంటలను పూడ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో కూడా ఎక్కడైతే గతంలో గంటలు పడ్డాయో అక్కడే మళ్ళీ గంటలు పడేటువంటి అవకాశం, ఎందుకంటే మొన్న వరదకి కాదు గతంలో ఎప్పుడు వరద వచ్చినా కూడా ఈ ప్రాంతంలోనే పులివాగుకి వచ్చేటువంటి ఏదైతే వాగు ఉందో దానికి ఆపోజిట్గానే ఈ బండ ఉండడం వల్ల ప్రతిసారి ఇక్కడే బండకి గండి పడుతుందని ఏదైతే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ చెప్పినటువంటి మీదట గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం 28 కోట్ల రూపాయలతోటి ఈ 3 గంటల వెంబడి కూడా ఒక పర్మనెంట్గా ఒక సీసీ వాల్ని నిర్మాణం చేయాలని చెప్పేసి టెండర్స్ని కూడా మనం పిలవడం జరిగింది. అందులో అగ్రిమెంట్ వాల్యూగా 23 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగింది. అయితే ఆ చేసేటువంటి పనుల్ని ఇంకా వేగవంతం చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా అప్పుడే నేను 3 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. చాలా నత్తనడకన నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా అవుతే ఈ సీజన్లో పూర్తి కాగనేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏజెన్సీని కూడా క్లియర్గా హెచ్చరించడం జరిగింది, అధికారులను కూడా సీరియస్గా హెచ్చరించడం జరిగింది. ఆ ఏజెన్సీకి కూడా ఆల్రెడీ ఇప్పుడే ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఇన్ టైంలో చేయకపోతే బ్లాక్ లిస్ట్లో కూడా పెడతామని చెప్పేసి కూడా హెచ్చరించి ఈ యొక్క ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతిపదికన షెడ్యూల్ని కూడా ఎవ్రీడే ఏ రోజుకు ఆ రోజు జరిగేటువంటి పని కూడా షెడ్యూల్ని పెట్టుకుని షిఫ్ట్లు కూడా 3 షిఫ్ట్ల కింద 3 8 24 గంటలు షిఫ్ట్లు పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు ఏదైతే ఈ నత్తనడకన జరుగుతున్నటువంటి పనులను స్పీడ్ చేసేటువంటి విధంగా రేపు వర్షాకాలం అంటే ఈ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. రేపు మళ్ళీ ఏ ఒక్క ఇబ్బంది లేకుండా 10-15 రోజుల్లోనే ఈ పనులన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురమ్మని చెప్పి కూడా సీరియస్గా అధికారులకి ఏజెన్సీ కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తుంది. గొడదల ప్రాంత వాసులు చిరకాల వాంఛ అయిన గొడదల ఫ్లైఓవర్ పనులను పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్టు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి వివిధ శాఖల సమన్వయంతో పనులు వేగవంతపరుస్తున్నామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 5 వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉందని, రానున్న 5 ఏళ్లలో అన్నింటినీ పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గుణదల 1వ డివిజన్లోని గుణదల నుండి దావు బుచ్చాయి కాలనీ వరకు రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే బోండా ఉమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుణదల వాసుల చిరకాల కల అయిన 2 ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. తాను 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ఫ్లైఓవర్ పనులు ప్రారంభమయ్యాయని, కానీ తరువాత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ పనులు మళ్లీ వేగవంతం అయ్యాయన్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు.
సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం 5 పైవంతెనల అవసరం ఉందని వచ్చే 5 ఏళ్లలో వీటిని పూర్తి చేస్తామని బోండా ఉమా హామీ ఇచ్చారు. 78.17 లక్షల రూపాయల వ్యయంతో గుడదల నుండి దౌబుచాయ్ కాలనీ వరకు రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి కోసం అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కొమ్మినేని సురేష్, ఇన్ఛార్జ్ పిన్నంనేని నాని, రాష్ట్ర తెలుగు యువత మీడియా కోఆర్డినేటర్ పరుచూరి శివభార్గవ్, తెలుగు యువత నాయకులు గౌతమ్, సాయిరాం, తెలుగు మహిళా నాయకులు సత్య, దివ్య, మురళీదేవి, రమాదేవి, జనసేన డివిజన్ ఇన్ఛార్జ్ సత్య, ఆది తదితరులు పాల్గొన్నారు. గుణదల 1వ డివిజన్లో ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛా కళ అయినటువంటి 2 రైల్ ఓవర్ బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు, ఒకటి గేట్ నెంబర్ 316 డఫండమ్ స్కూల్ దగ్గర అక్కడ ఒకటి, ఇది 2009లో స్టార్ట్ చేసినటువంటి ఇక్కడ ఉలచార్ కంపెనీ దగ్గర ఉన్నటువంటి ఈ 2 ఫ్లైఓవర్లు కూడా ఈ ప్రాంతంలో ఈ నిర్మాణం కనుక పూర్తయితే ఈ ప్రాంతంలో కనెక్టివిటీ పెరగడంతో పాటు వేగంగా మొత్తం ఏరియా మొత్తం అభివృద్ధి చెందుతుంది. దానికి గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం 2014, 2019లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి అనేక రకాలుగా ఈ ఫ్లైఓవర్ని పూర్తి చేయాలని ప్రయత్నం చేశాం. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి సగం చేసినటువంటి కాంట్రాక్టర్ కోర్టులకు వెళ్ళటం, ఆర్బిట్రేషన్ పిటిషన్స్ కోర్టులో ఉండటం వల్ల అవలా. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మళ్ళీ ఇవాళ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక వేగంగా ఈ పనులన్నింటిని కూడా మొదటి నుంచే మొదలుపెట్టాం. పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, అలాగే నేను దీని మీద నిరంతరం కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక రివ్యూలు జరిపాం. డిఆర్ఎంలు, ఏఆర్ఎంలు, అలాగే సీనియర్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు, మిగిలినటువంటి అధికారులతో జాయింట్ ఇన్స్పెక్షన్స్ కూడా ఇప్పటికీ పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా సెంట్రల్ నియోజకవర్గంలో 5 ఫ్లైఓవర్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 1వ డివిజన్లోనే 2 ఫ్లైఓవర్లు. తాను కూడా చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకున్నానని, ఆర్టికల్స్ కూడా చేశానని, చివరకు పొలిటీషియన్ అయ్యానని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. P4లో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడానికి కారణం వారు కూడా ఈ దేశాభివృద్ధిలో తమ వంతు ప్రయత్నం చేస్తుండడమేనని మంత్రి పేర్కొన్నారు. ICA జాతీయ విద్యార్థుల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని ప్రసంగించారు. కొన్ని లెక్కలకు సంబంధించి 6 సంవత్సరాల తరువాత ఆడిటింగ్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ప్రభుత్వ లెక్కలు ఇంకా ఆలస్యం కావటం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడైనా చార్టెడ్ అకౌంట్ లేదా లాయర్ సహాయం తప్పనిసరి అన్నారు. వ్యవసాయాధారిత దేశం టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. కొనుగోలు శక్తిలో మన దేశం జపాన్ దాటేసిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి త్వరలో అంతర్జాతీయ కంపెనీలు, గ్లోబల్ చైన్లు రాబోతున్నాయన్నారు. వాటికి మీ అవసరం ఉంది. ఈ ఏడాది చివరకు భారతదేశం $4 ట్రిలియన్ ఎకానమీగా మారుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో $2.4 ట్రిలియన్ స్టేట్ గా 2047 నాటికి ఏపీ లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. వాట్సాప్ ద్వారా పంట కొనుగోలుకు అవకాశం ఇస్తే 74,000 మంది రిజిస్టర్ అయి 18,000 మంది తమ పంటను పూర్తి స్థాయిలో టెక్నాలజీని వాడుకొని అమ్మారన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ గేమ్ చేంజర్ అవుతుందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. రైతులు అమ్మిన ధాన్యం బస్తాలకు QR కోడ్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. Because it's not easy to organize a program of this scale. So I'd like to thank Muppan Subbarao Garu, K. Narayan Garu, who is the chair of the Villora branch, Manish Jain ji, Tirupati Garu, senior chartered accountant, Venela Garu, who just spoke and inspired all of you to speak and show your talent in the coming days. And Nandita Garu, very interesting to see young people come on stage and speak like that. That's what we need in India. And of course, I would have been here if it was not for the invitation of Jayanta, Janjana,
Chal raha hai. So 2 years ago, హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించినప్పుడు కొంచెం అప్పుడు కూడా వెన్యూలో కొంచెం ఇష్యూస్ ఉండింది. ఈరోజు కూడా ముందుగా అనుకున్న వేదిక కాకుండా ఈరోజు ఇక్కడ మనం కూర్చోవడం ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. I just want to share a few things with you because even I wanted to be a chartered accountant. After my degree, I did articleship for 1 year, but then I got into MBA and then I moved on with the MBA degree. So it always used to bother me when I went for audits, especially to government corporations. It was the year 1984, and we were doing audits of 1978-79. అంటే 6 సంవత్సరాల తర్వాత మన ఆడిట్స్ చేయడం అనేది దట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ టు మీ. కళాకారులు, సాంస్కృతిక వాస్తుశిల్పులు, కళాకారులకు సమాజంలో మార్పు తెచ్చే శక్తి ఉందని, వారి కళా ప్రదర్శనలు సమాజాన్ని మెరుగైన మార్గంలో అడుగులు వేయిస్తాయని, సంపూర్ణ ఆరోగ్యానికి సౌహోపనమైన యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేసేందుకు కళాకారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఆయుష్ శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ BRTS యోగా స్ట్రీట్లో నిర్వహించిన ఆర్టిస్ట్ థీమ్ యోగా కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా పాల్గొని నాట్యచారులు, కళాకారులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువ చేయాలనే ఉద్దేశంతో థీమ్ యోగా నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా శుక్రవారం కళాకారులతో నిర్వహించిన యోగా అభ్యసన కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాటికి సర్వరోగ నివారణి అయిన యోగాను రాష్ట్రంలో కనీసం 2 కోట్ల మందికి, జిల్లాల్లో దాదాపు 10 లక్షల మందికి చేరువ చేసేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ శాఖ నిపుణుల సహాయంతో రూపొందించిన 45 నిమిషాల సరళ యోగా కామన్ యోగా ప్రోటోకాల్ ద్వారా సమాజంలోని ప్రతి ఒక్కరికి యోగాను చేరువ చేసేందుకు ప్రణాళిక ప్రకారం కృషి చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. విజయవాడ BRTS రోడ్డుకు యోగా స్ట్రీట్ గా నామకరణం చేసి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు థీమ్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. థీమ్ యోగాల్లో భాగంగా ఈ నెల 31వ తేదీన అన్నదాతలతో యోగాసనాల అభ్యసన కార్యక్రమం ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజయవాడ RDO కావూరి చైతన్య, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్, ఘంటసాల వెంకటేశ్వరరావు, సంగీత కళాశాల ప్రిన్సిపల్ నరసమ్మ, ఆంధ్ర ఎక్స్ అకాడమీ అధ్యక్షుడు గోల నారాయణరావు, DMHO డాక్టర్ M సుహాస్ని, జిల్లా ఆయుష్ యోగాంధ్ర నోడల్ అధికారి డాక్టర్ వి రాణి, ఆయుష్ అధికారి డాక్టర్ రామ్ త్లేహి, పలువురు కళాకారులు, నాట్యాచార్యులు, గాయకులు పాల్గొన్నారు. యోగాంధ్రలో భాగంగా ఈరోజు 10వ రోజు కళాకారులను పిలిపించి BRTS రోడ్లో విజయవాడలో యోగా శిబిరం ఏర్పడడం జరిగింది. కళాకారులు అందరూ ఉత్సాహంగా వచ్చి అందరూ చాలా ఆసక్తికరంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్నేషనల్ యోగా డే కోసం ఇచ్చిన ప్రోటోకాల్ అయితే ఉందో, యోగా ప్రోటోకాల్ 45 మినిట్స్, ఆ ప్రోటోకాల్ అందరూ బాగా ప్రాక్టీస్ చేసి అందరూ ఆనందంగా యోగాలో పాల్గొన్నారు. సో ఇదే స్ఫూర్తితో ప్రతిరోజు ఒక్కొక్క సెక్టర్ పీపుల్ని తీసుకొచ్చి ఇక్కడ యోగా చేయించేది జరుగుతూ ఉంది. రేపు ఫార్మర్స్ని, రైతులను తీసుకొచ్చి ఇక్కడ యోగా చేయించడం జరుగుతుంది. సో ఇట్లాగే జూన్ 21 నాటికి మన జిల్లాలో 10 లక్షల మందికి యోగా నేర్పించడంతో పాటు యోగాంధ్రాన్ని సక్సెస్ చేస్తూ ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేస్తూ ఆనందంగా ఉండాలి, అలాగే వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయాలనేది యోగాంధ్ర కార్యక్రమం ఉద్దేశం. దీనికోసం ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉంది. ఇదే వాటిలో మనం అడుగులు వేస్తున్నాము. సో ప్రతి మండలాల్లో, ప్రతి విలేజెస్లో కూడా యోగా కార్యక్రమాలు, అలాగే యోగా కాంపిటీషన్ జరుగుతున్నాయి. దీనికి ప్రతి ఒక్కరూ పబ్లిక్ ముందుకు రావాలి. యోగాని ఒక మన జీవిత భాగంగా, అంటే పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాను. నిరంతరంగా ఓటర్ నమోదు ప్రక్రియ జరుగుతుండాలని సెంట్రల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర HMA అన్నారు. శుక్రవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో కల తమ ఛాంబర్ నందు సెంట్రల్ నియోజకవర్గం రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్గా నమోదు చేసే ప్రక్రియ నిరంతరాయంగా జరుగుతుండేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర.
అందుకు అనుగుణంగా ప్రతి ఏఆర్ఓ తన పరిధిలో గల పోలింగ్ స్టేషన్లో ఉన్న కాలేజీల్లో ఒక ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి ప్రతిరోజు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్గా నమోదు చేసే ప్రక్రియను చేయాలని అధికారులను ఆదేశించారు. నమోదైన ప్రతి ఒక్కరికి పీవీసీ ఓటర్ కార్డ్ వారికి అందేటట్టు చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో కూడా ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరంతరం ఓటర్ నమోదు ప్రక్రియను సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు అందేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒక కుటుంబంలో ఉన్న ఓటర్లందరికీ ఒకే పోలింగ్ బూత్ లో ఓటు వేసే అవకాశం వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలన్నారు. ఏవీఆర్ఓల పర్యవేక్షణలో ప్రతి బిఎల్ఓ ప్రతి వీధిలో ఉన్న డోర్ నెంబర్లు ఉన్న ప్రజలను పూర్తిగా సర్వే చేసి వారికి ఉన్న పోలింగ్ కేంద్రాలు కూడా ఒకే చోట ఉన్నాయా లేదా వంటి విషయాలపై నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఏఆర్ఓ బిఓలతో సమీక్ష సమావేశం నిర్వహించి వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని కమిషనర్ అన్నారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీ ప్రతినిధులు నరహర్శెట్టి నరసింహారావు, ఎన్ వీరభద్రరావు, ఎం బాబురావు, తరుణ్ కాకాని, ఎన్ సాంబశివరావు, జి సుందర్పాల్, ఏఈఆర్ఓలు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, జోనల్ కమిషనర్ కె ప్రభుదాస్, పర్యవేక్షణ ఇంజనీర్ పి సత్యకుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, సెంట్రల్ తహసీల్దార్ ఎం వెంకటరామయ్య, నార్త్ తహసీల్దార్ శ్రీమతి ఎం సూర్యారావు, సెంట్రల్ డిప్యూటీ తహసీల్దార్ టి సురేష్ కుమార్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూన్ 4వ తేదీన జరగబోవు వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు 175 జిల్లాల్లో నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త ఈ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం గురించి ప్రజలకు తెలియజేయాలని, ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిన విధానంపై ఈ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సరే, ఆ 3 రోజుల పాటు నిర్వహిస్తే చూస్తే ఆ డయాస్ మీద ఆర్భాటం బాగా చేశారులే, దానిలో ఏమీ సందేహం లేదు. బాగా డబ్బులున్న రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాబట్టి బూతులు, భజనలు, మభ్యపెట్టే మాటలు, కబుర్లు ఇవి కొద్దిగా లోతుగా పరిశీలిస్తే మొత్తం అంతా పెద్ద అభద్రతాభావం చంద్రబాబు నాయుడు గారికి. ఆ అబద్ధతాభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ మహానాడులో వారు ఇచ్చిన హామీలు సూపర్ 6, సూపర్ 7, అవి కాక 148 హామీలు ఇచ్చారు. 3 రోజుల పాటులో 3 హామీలైనా మేము నెరవేర్చాము అని చెప్పుకునే ధైర్యం లేదు, అని చెప్పుకొని ముందుకెళ్లే పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆర్భాటం చేసి డైవర్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేశారు. తెలంగాణ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి కొంతమంది కేతుగాళ్లను, కొంతమంది హాస్యనటుల్ని తీసుకొచ్చి స్కిట్లేసి డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి తెచ్చారు తప్ప సూటిగా ప్రజలకు ఈ సంవత్సరం పాటు మేము ఇది చేశాము అని చెప్పుకున్నటువంటి సందర్భమే 3 రోజులు ఎక్కడ కనిపించవా. రైతు భరోసా అన్నారు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా కింద సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నారు. పోయిన సంవత్సరం ఇవ్వలా, 20,000 రూపాయలు బాకీ రైతుకి. మళ్ళా ఈ సంవత్సరం ఇవ్వాలి, అది ఇవ్వలా. ఈ 40,000 ఎప్పుడు ఇస్తారు అనేది మహానాడులో ఎక్కడ చెప్పలా, చెప్పే ప్రయత్నం కూడా చేయాల. రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తమ కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు అన్నారు. అభివృద్ధి మరియు సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తున్న సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతుందన్నారు. ఇటీవల ముగిసిన 3 రోజుల మహానాడు కార్యక్రమం విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అనేక కీలక అంశాలపై మహానాడులో సుదీర్ఘ చర్చలు జరిపినట్టు వివరించారు. వైసీపీ నేతలు అభివృద్ధిని గుర్తించలేక కేవలం అసూయతో విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల మద్దతుతో రాష్ట్రం అభివృద్ధి పదంలో వేగంగా దూసుకెళ్తుందని బోండా ఉమా ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైసీపీ జరుగుతున్నటువంటి పనుల్ని, అభివృద్ధిని ఓర్వలేకపోతూ ఉన్నారు. ఇవాళ మహానాడులో ఈ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి, ఒక ప్రాంతం కాకుండా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రభుత్వం అనేక తీర్మానాలు ప్రవేశపెట్టింది. అటు రాయలసీమలో తాగునీటి ప్రాజెక్టులు కానీ, అలాగే
గోదావరి బసంచర్ల ప్రాజెక్టు కానీ, అలాగే ఇటు అమరావతి కానీ, అటు విశాఖపట్నానికి ఐటీలు కానీ, అట్లాగే అనేక పరిశ్రమలు తీసుకురావడం అన్నిటిని కూడా దృష్టి పెట్టాం. వాళ్ళకి కనబడతలేదు, వాళ్ళు దాన్ని చెప్పలేకపోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం లక్ష్యం ఇటు సంక్షేమం పేదవాళ్ళకి, అటు అభివృద్ధి, మరొకటి ఉపాధి, మూడు కూడా సమానంగా ఖచ్చితంగా చేస్తాం. దానికి మహానాడు అద్భుతంగా ఒక వేదిక, చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మొట్టమొదటిసారి కడపలో పెట్టి 5 లక్షల మందితో సభ పూర్తి చేసేటప్పటికీ వాళ్ళకి కళ్ళు బైర్లు కంపెనీ, వాళ్ళ అర్థం కాని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో వైసీపీ ఉంది. ఖచ్చితంగా మా కాళ్ళతో పనే లేదు, లెక్కే లేదు. మా పని మేము చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తాం. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటి రేషన్ బియ్యం పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేయడం పట్ల ఏపీ రేషన్ డీలర్లు అసోసియేషన్ అధ్యక్షులు మండాది వెంకట్రావు, శివప్రసాద్లు హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని మధురనగర్లో రేషన్ డిపోను పరిశీలించడానికి వచ్చిన ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను రేషన్ డీలర్లు మర్యాదపూర్వకంగా కలిసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా రేషన్ డిపోలు ఎత్తివేయడం ద్వారా గత 5 ఏళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. ఈ విధానాన్ని అమలు చేయవద్దని, ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం వాటిల్లుతుందని అప్పట్లో వైసీపీ ప్రభుత్వ పెద్దలను కలిసి మొరపెట్టుకున్నా తమ గోడును పట్టించుకోలేదని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి కూటమి ప్రభుత్వం మేము పడుతున్న కష్టాలను అర్థం చేసుకుని ఇంటింటికి రేషన్ విధానాన్ని రద్దు చేసిందన్నారు. రద్దు చేయడం రాష్ట్రంలోని రేషన్ డీలర్లు కొత్త ఊపిరి పీల్చినట్టుగా ఉందని తాము సంతోషాన్ని వ్యక్తం చేశారు. మా పట్ల సానుకూలంగా వ్యవహరించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్లకు రేషన్ డీలర్లు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, మీరు మాపై చూపించిన చొరవకి తామంతా ఎప్పటికీ రుణపడి ఉంటామని ఏపీ రేషన్ డీలర్లు అసోసియేషన్ అధ్యక్షుడు మండాది వెంకట్రావు, సభ్యులు, డీలర్లు తెలిపారు. ఈరోజు విజయవాడ నగరంలో మధురానగర్ ఏరియా రేషన్ షాపు 218 షాపు వద్ద రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ ఆధ్వర్యంలో ఈరోజు జూన్ 1వ తారీఖు నుంచి మొదలయ్యే రేషన్ పంపిణీ నిమిత్తం రేషన్ షాపుల ద్వారా ఎలా చేయాలి, రేషన్ షాపుల దగ్గర ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్డుదారులకి రేషన్ పంపిణీ చేయాలనే ఆలోచనతోటి ఈరోజు ఒక ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. ఈ ట్రయల్ రన్ నిర్వహించిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రేషన్ సరుకులు అందించే సందర్భంలో కార్డుదారులు ఎవరికి కూడా క్యూ లైన్లో ఉన్నప్పుడు రేషన్ షాపుల దగ్గర ఎక్కువ క్యూ లైన్ లేకుండా, ఎటువంటి టెక్నికల్ సమస్యలు లేకుండా, అటు ఈ పాస్ మిషన్ల వద్ద కానివ్వండి, వేయింగ్ స్కేల్స్ కానివ్వండి, ఎటువంటి టెక్నికల్ సమస్య లేకుండా పరిష్కరిస్తూ వచ్చిన కార్డుదారుడికి ఎటువంటి ఇబ్బంది కలగని రీతిలో రేషన్ డీలర్ ద్వారా రేషన్ షాపు వద్దనే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ట్రయల్ రన్ నిర్వహించడం. ఈరోజు గౌరవ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు, మన కమిషనర్ గారు సౌరభ్ గారు రావడానికి కారణం ఏంటంటే, మొన్నటిదాకా ఎండియూ లాగిన్లో రేషన్ పంపిణీ జరిగింది కాబట్టి ఆ సిస్టమ్ని ప్రభుత్వం వారు తొలగించిన తర్వాత మళ్ళీ డీలర్లకి లాగిన్ల ద్వారా కార్డుదారులకి సరఫరా చేయడానికి సరుకులు ఈరోజు చేశారు. ఆ సాఫ్ట్వేర్ కొత్తగా ఎనేబుల్ చేశారు సార్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంతకుముందు ఎండియూ లాగిన్లో ఉండే డీలర్ లాగిన్లో ఈ పాస్కు మార్చారు. ఈ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందని చెప్పి ట్రైలర్ అనేది ఇక్కడికి వచ్చారండి. వాళ్ళ కార్డుదారులు వేలుముద్ర చెక్ చేశారు. ట్రైలర్ అంతా బాగానే పనిచేస్తుంది. రేపు జూన్ 1 నుంచి ఇక 15 రోజుల పాటు కార్డుదారుడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల లోపు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల లోపు రేషన్ షాపుకి బియ్యం తీసుకోవచ్చు. గతంలో ఆ ఆప్షన్ లేదు. బండి వచ్చినప్పుడు మాత్రం తీసుకునే ఆప్షన్ ఉండేది.
బండి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ తీసుకోవాలి కార్డు దగ్గర తెలిసేది కాదు. ఇది ఫస్ట్లో మేము 5 సంవత్సరాల నుంచి మొత్తుకుంటానే ఉన్నాం, ఎవరు పట్టించుకోలేదు. తమ పొట్టపైన కొట్టే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడనాడాలని ఆంధ్రప్రదేశ్ రేషన్ మొబైల్ డిస్పెన్సర్స్ యూనిట్ ఆపరేటర్స్ సంఘం రాష్ట్ర నాయకులు వీరయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థలో 9,260 మంది MDU ఆపరేటర్లు జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను నిరవధికంగా ఆపేసే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. MDU ఆపరేటర్స్ కు ఈ ప్రభుత్వ పరంగా చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ రేషన్ MDU ఆపరేటర్స్ విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. MDU ఆపరేటర్లను ప్రభుత్వం ఆపేదలుచుకుంటే తక్షణమే బకాయిలను చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న MDU ఆపరేటర్ల సంఘం రాష్ట్ర నాయకుడు వీరయ్య మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవహార శైలి 9,260 మంది MDU ఆపరేటర్లను రోడ్డున పడేస్తుందన్నారు. ఈ నెల మే 20వ తేదీ కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సుమారుగా 9,260 ఆపరేటర్లు మరియు 9,260 మంది హెల్పర్లు కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వీరందరికీ యథావిధిగా జీవనోపాధి పొందడానికి వీలుగా రేషన్ డీలర్లుగా పనిచేసే అవకాశం కల్పించాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంలో అనేక శాఖల్లో ఉద్యోగులు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని ఆయా పోస్టుల్లో నియమించి ప్రభుత్వం MDU ఆపరేటర్లను ఆదుకోవాలని అన్నారు. వాటి పరంగా ఎన్నో ఉద్యోగ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని 9,260 మంది MDU ఆపరేటర్ల కుటుంబాలకు ఉపాధి చూపించవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ వ్యవస్థ ఎంతో మంది పేద ప్రజలకు, వికలాంగులకు, వృద్ధులకు, అలాగే గతంలో సంభవించిన వైజాగ్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయవాడ వరదల్లో అనేక సహాయ సహకారాలు, సేవలను రాష్ట్రంలోని ప్రజలకు, ప్రభుత్వానికి అందించడం జరిగింది. పై అంశాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ MDU ఆపరేటర్లకు ఉపాధి కల్పించవలసిందిగా కోరుతున్నామన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా పత్రికల్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈ నెల 20వ తారీఖున రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు క్యాబినెట్లో ఒక కీలకమైన అంశంగా ఈ డోర్ డెలివరీ రేషన్ వెహికల్ని తొలగిస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 9,250 మంది కుటుంబాలు ఆధారపడుతూ హెల్పర్స్తో కలిపి 18,500 కుటుంబాలు జీవనోపాధి పొందుతూ ఉన్నాం. గత ప్రభుత్వం 4.5 సంవత్సరాలు రేషన్ డీలర్లను కేవలం స్టాటిస్టులుగా చేసుకుని కూర్చోబెట్టి వాళ్ళకి రావాల్సినటువంటి కమిషన్లు అన్నీ ఇస్తూ గత ప్రభుత్వం 4.5 సంవత్సరాలు వీళ్ళని పోషించింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికి దాదాపు సంవత్సర కాలం పూర్తవుతుంది. అయితే ఈ సంవత్సర కాలంలో MD ఆపరేటర్ల వల్ల అధిక భారం ప్రభుత్వం మీద పడుతుంది అంటుంది. మరి ఏ విధంగా పడుతుందని మంత్రి గారిని మేము వెచ్చిస్తూ ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఈ వ్యవస్థ 79% అద్భుతంగా పనిచేస్తుంది, దీన్ని మేము కొనసాగిస్తామని చెప్పి విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో కానీ సంబంధిత వెస్ట్ గోదావరిలో కూడా సర్వేలో కూడా తేలింది. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ఇంటి వద్దకే ఉన్నటువంటి డోర్ డెలివరీ మాకు చేస్తూ ఉన్నారు. దీన్ని తీసేయడం కూడా ప్రజలు హర్షం చేస్తున్నారు. మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి మీకు విజ్ఞప్తి చేస్తాం, మరొకసారి రీసర్వే మీ యొక్క గ్రామ పరిధిలో MROలు, VROలు వీళ్ళందరితో కూడా మరొకసారి రీసర్వే చేసి ఈ పథకాన్ని మళ్ళీ కొనసాగిస్తారని మేమందరం కూడా రోడ్డుని పడిపోతున్నాం. మా ఆవేదన మా పొట్ట మీద కొట్టద్దని మరొకసారి చెప్తా ఉన్నాం. అదేవిధంగా మేము చెప్పేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మాకు కొన్ని బకాయిలు ICDS, MDM కానీ 90% సబ్సిడీ అని చెప్పి మాకు 10% ఇచ్చి 40% లబ్ధిదారులతో కట్టిస్తుంది. ఏదైతే 30% ఉందో 57 నెలలు దాన్ని మాకు తిరిగి చెల్లించాలి. అదేవిధంగా వెంటనే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్లోని వినాయక్ నగర్లోని 45 లక్షల వ్యయంతో నిర్మించనున్న CC రోడ్డుకు శుక్రవారం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని శివారు కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గతంలో తాము నిర్మించిన దేవీనగర్ బ్రిడ్జ్ ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడిందన్నారు. వినాయక్ నగర్, దావుబుచ్చాయి కాలనీ, గద్దె వెంకట్రామయ్య నగర్ వంటి ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సరైన రహదారులు లేకపోవడం తన దృష్టికి వచ్చిందని, దీనికి పరిష్కారంగా వినాయక్ నగర్ లో 45 లక్షల వ్యయంతో CC రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ప్రతి సమస్యను త్వరితగతిన పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో మరి
శివారు కాలనీలు అయితే ఏవైతే ఉన్నాయో దావుబుచ్చి కాలనీ, వినాయక్ నగరు, గద్దె వెంకటరావు నగరు, గతంలో వీటికి అప్రోచ్ కూడా ఉండేది కాదు. నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు దేవినగరు ఫ్లైఓవర్ని, మన బ్రిడ్జిని పూర్తి చేయటం వల్ల ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది. గతంలో వీళ్ళకి రిజిస్ట్రేషన్ సదుపాయం కూడా ఉండేది కాదు. దాన్ని కూడా అధికారులతో మాట్లాడి ఆ రోజున నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా కంప్లీట్ చేసాం. వాళ్ళన్నీ కూడా ప్లాన్లు వస్తున్నాయి. బ్రహ్మాండంగా ఈ కాలనీ వినాయక్ నగర్ కానీ, దేవినేని గాంధీపురం, దేవినేని ఇది దావుబుచ్చి కాలనీ కానీ, అలాగే గద్దె వెంకటరావు నగర్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినాయి. ఇవాళ వీటికి అన్నీ లోపల భాగంలో ఉన్నటువంటి రోడ్లకి సరైనటువంటి రోడ్లు లేవు. దాన్ని నేను 11 నెలల్లో చాలా వరకు రోడ్లు వేయించాం. ఈరోజు కూడా దాదాపు 49 లక్షల రూపాయలు పెట్టి వినాయక నగర్ కనెక్టివిటీ రోడ్లని, బీటీ రోడ్లని ఏర్పాటు చేసి ఇప్పుడే స్థానిక పెద్దలతో శంకుస్థాపన చేయించడం జరిగింది. ఏది ఏమైనా ప్రతి సమస్య, ప్రతి డివిజన్లోని అభివృద్ధి మీద మాకు ఒక దృష్టి ఉంది. ఆ సమస్యల మీద అవగాహన ఉంది. ఆ సమస్యల్ని ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్తాం. ఆ సమస్యల్ని పూర్తి చేస్తాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మంచి ఈ టర్మ్లోనే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేదానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం. స్ట్రీట్ లైట్లు, డ్రైన్లు, అలాగే రోడ్డు మీదకి కంప కూడా, చెట్లు కూడా వచ్చినాయి అంటున్నారు. వాటిలో కూడా ఇప్పుడే మా ఈ గారు వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. వెంటనే జేసీబీ పెట్టి సాయంత్రంలోపే తొలగిస్తాం. అన్ని రకాలుగా మా దృష్టికి ఏదొచ్చినా సరే వాటిని కంప్లీట్గా పూర్తి చేస్తామని తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను హరించేలా చేపడుతున్న నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర నాయకులు ఎల్వి కుటుంబరావు 3వ వర్ధంతి సభ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఎల్వి కుటుంబరావు ఆశయ సాధనకు సమైక్య ఆధ్వర్యంలో కృషి చేయనున్నట్లు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను హరించేలా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. కగార్ పేరుతో పాలక ప్రభుత్వాలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలుపుదల చేయాలని ఐఎఫ్టియు కోరుతుందన్నారు. త్రివర్ణ పథకానికి కాషాయ రంగు అద్దేలా రాజ్యాంగం యొక్క మూల సూత్రాలను విస్మరించి దేశాన్ని భారతీయ జనతా పార్టీ పాలిస్తుందని చెప్పారు. 40 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతుంటే అవేమీ పట్టించుకొని ప్రభుత్వం దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలా పాలన సాగిస్తుందన్నారు. ఇటువంటి పాలకుల విధానాలపై కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు పోరాట స్ఫూర్తితో పనిచేస్తామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడతామన్నారు. ఫలితంగా ఎల్వి కుటుంబరావు చిత్రపటానికి నివాళులర్పించారు. సమాజ మార్పు కోసం, ఈ అసమానత లేని సమాజం కోసం అహర్నిశలు పనిచేసినటువంటి ఎల్వి కుటుంబరావు 3వ సంస్మరణ సభని ఈరోజు గాంధీ భవన్లో ప్రెస్ క్లబ్లో జరుపుకుంటూ ఉన్నాం. ప్రధానంగా ఆయన విద్యార్థి దశ నుంచి అలాగే భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియులో చేరి, అలాగే ప్రగతిశీల ఆటో కార్మిక సంఘాన్ని వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగినటువంటి ఆయన మానవతావాదిగా కార్మికులకి, ఆటో కార్మికుల హృదయాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎల్వి కుటుంబరావు. ఆయన ఆశయాలను కొనసాగించడం కోసం, అసమానత లేని సమాజం కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ, భారత కార్మిక సంఘాల సమైక్య కొనసాగుతుందని చెప్పేసి అని తెలియజేస్తూ, ఈరోజు దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్థిక విధ్వంసం, అట్లాగే రాజకీయాల సంక్షోభం ఈరోజు పరాకాష్ఠకు చేరినాయి. ఈరోజు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి 22,000 మంది ప్రమాదాలతో, అలాగే మరణించినటువంటి వాళ్ళు ఉంటే కనీసం వాళ్ళకి కాంపన్సేషన్ అనేటువంటిది ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. చాలా విషయాలు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల పట్ల ప్రభుత్వం ఆలోచించట్లేదు. అసంఘటిత రంగ కార్మికుల సంఖ్య పెరుగుతూ ఉంది. అట్లాగే లేబర్ కోడ్లు రద్దు చేయాలనేటువంటి ఒక డిమాండ్ ముందుకు వచ్చినా కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దాని మీద మాట్లాడట్లేదు. మరొక వైపు విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నా, ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కానీ మొత్తం రాజకీయం అంతా కూడా రాజధాని చుట్టూ, అమరావతి చుట్టూ తిరగటం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి అంశం. మరొక వైపు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి సకల సంపదల్ని
కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ అడవుల్లో కగార్ పేరుతోటి పెద్ద విధ్వంసాన్ని ఆదివాసీలను పట్టున పెట్టుకుంటున్న పరిస్థితి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రంథాలయాలను వినియోగించుకునేందుకు అనువుగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. పుస్తక పఠనం ద్వారా విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న శక్తి, సామర్థ్యాలు మరింత బలోపేతమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దిశగా బుక్ ఫెస్టివల్ సొసైటీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రంథాలయాలపై వర్క్ షాప్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఏర్పాటైన సభల్లో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత యాంత్రిక జీవనంలో గ్రంథాలయాల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో ఈ తరహా వర్క్ షాప్లు ఎంతో ఉపకరిస్తాయన్నారు. గ్రంథాలయాల ఆవశ్యకతను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుర్తించే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. వర్క్ షాప్ నిర్వాహకుల్లో ఒకరైన ఆంధ్ర అకాడమీ ప్రతినిధి గోల నారాయణరావు మాట్లాడుతూ గ్రంథాలయాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అభిప్రాయపడ్డారు. గ్రంథాలయాన్ని మాట్లాడని మహావక్తగా అభివర్ణిస్తుంటారని అన్నారు. పుస్తకాలను అందించే గ్రంథాలయాల వ్యవస్థను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. లేని పక్షంలో భవిష్యత్తులో విజ్ఞాన భాండాగారాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ వర్క్షాప్ లో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రతినిధులు, పుస్తక ప్రేమికులు పాల్గొన్నారు. కృషి చేసిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే వేదిక ముందున్న ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ అంటేనే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఆటలు, పాటలు కాకుండా ఒక నాలెడ్జ్ బేస్ చేసుకుంటూ ఇక్కడ ముందుకు తీసుకెళ్ళడం చాలా ఆశ్చర్యదాయకం. ఇప్పుడు చూస్తే సమయంలో ఎక్కువ ఈ టెక్నాలజీ ఏంటి లేదా మొబైల్ ఏంటి వచ్చేసి పిల్లలకి ఆ ఫోకస్ ఎప్పుడు నాలెడ్జ్ కొంచెం మిస్ అవుతాం అనే నేపథ్యంలో ఇటువంటి సమ్మర్ క్యాంప్స్ పెడితే పిల్లలకి ఆ నాలెడ్జ్ కంటిన్యూటీకి చాలా బాగుంటుంది. కొత్త నేర్చుకోవడం, క్రియేటివిటీ చాలా దోహదపడుతుంది. నేను కృషి చేస్తున్న మన తెలుగు సంస్థ అలాగే వాళ్ళ సభ్యుల మెంబర్స్ అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమం ఇంపాక్ట్ బాగా ఉంటుందని నేను నమ్ముతాను. కాబట్టి సో అడిగిన వెంటనే రాగాలని వచ్చాను, చాలా నేర్చుకున్నాను. ఇటువంటిది ఇంకా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, మన పిల్లలందరికీ ఇటువంటి ఎట్లా చేయించాలి దాని గురించి మీ దగ్గర నుంచి మళ్ళీ సలహా సూచనలు తీసుకొని వీలైతే ప్రభుత్వం ద్వారా అంటే గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా వచ్చే సెలవుల్లో కాబట్టి ఇక్కడ వేరే చోటైనా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేద్దాం సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. లైబ్రరీ ముఖ్యంగా వస్తున్నట్టు నారాయణరావు కొత్త నాకంటే కృషి చేశారు. బడి, గుడి రెండు కలిపితే లైబ్రరీ, దేవాలయము, విద్యాలయం రెండు కలిపితే గ్రంథాలయం అని చెప్పారు. దట్స్ వెరీ గుడ్ ప్రెజెంటేషన్. తెలుగులో కూడా చేశారు. మీకు ఏం కావాలంటే మీరు మాట్లాడినట్టు నాకు తెలుగే బాగుంటుందని తెలుగు తీసుకున్నాను. సో ఆయన మాట్లాడి తెలుగు ఉంటే తెలుగు అంతా మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ. రైటర్స్ ముఖ్యంగా చాలా మంది పబ్లిషర్స్ ఇక్కడ ఉన్నారు, రైటర్స్ ఇక్కడ ఉన్నారు. ఎంతో ప్యాషన్తో మీరు పెట్టిన సమాజం ఇది. ఆంధ్రులకు ఖండాంతర ఖ్యాతినర్జించి పెట్టిన వాటిలో ఆవకాయ అత్యంత విశిష్టమైనదని చెప్పక తప్పదు. అలాంటి ఆవకాయ పచ్చడి తయారీ రోజు ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మరి వందలాది మంది మహిళలు ఒకే చోట ఆవకాయ పచ్చడి తయారు చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోగలరా? శ్రీదేవి సాంస్కృతిక సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు ధూపాటి శ్రీదేవి ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అదివే ఆవకాయ పేరిట గాంధీనగర్ లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ
మినిస్ట్రీ హాల్లో ఆవకాయ పచ్చడి తయారీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వందలాది మంది మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్వాహకులు సమకూర్చిన ముడి పదార్థాలతో ఆవకాయ పచ్చడిని అప్పటికప్పుడే తయారు చేసి ఔరా అనిపించారు. ఆవకాయ గుమగుమలతో ఆ ప్రాంతం సందర్శకులకు చౌలూరేలా చేసింది. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు ధూపాటి శ్రీదేవి మాట్లాడుతూ తమ సంఘం స్థాపించిన నాటి నుండి ప్రతి నెల మహిళలకు సంబంధించిన ఏదో ఒక అంశంలో పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. వేసవి అంటే మల్లెలు, ఆవకాయకు ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. గత నెలలో మల్లెపూల అలంకరణ పోటీలు నిర్వహించామని, ఈ నెలలో ఆవకాయ పోటీలు నిర్వహించగా మహిళల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. ప్రభుత్వం కూడా తన సేవలకు గుర్తింపుగా ఉగాది పురస్కారాన్ని ఇచ్చి ప్రోత్సహిస్తుందని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు ధూపాటి శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం మహిళలకు సంబంధించింది చేస్తూ వచ్చాను. వీళ్ళందరూ నన్ను ఎంతో ఇదిగా ఆదరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి నాకు మొన్న ఉగాది పురస్కారం కూడా ఇచ్చారు. నేను కళాసేవ చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. అయితే నేను ఏ నెలలో వచ్చే సందర్భాన్ని బట్టి ఆ నెల సంబంధించిన ప్రోగ్రాం చేస్తుంటాను. ఈసారి వేసవి అంటే మల్లెపూలు, మామిడికాయ పచ్చడి, ఆవకాయ ఈ రెండు జరుగుతుంటాయి. పోయిన సంవత్సరం నేను మల్లెపూలతోటి కార్యక్రమం చేశాను. ఇప్పుడు ఆవకాయ ఇంట్లో అందరూ పెట్టుకుంటుంటారు, కానీ ఒకే చోట 400 మంది పెట్టారు అంటే అది ఎంత గ్రాండ్గా ఉంటుందో అన్న ఇదితోటి నాకు ఆలోచన వచ్చింది. అందుకే వేసవి సందర్భంగా అదిరే ఆవకాయ అనే ప్రోగ్రాం పెట్టారు. నిజంగా అదుర్స్ అనే రేంజ్లో సుమారుగా ఒక 400 మంది మహిళలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే నాకు ప్రతి వాళ్ళు సహకరించారండి. సహకారం లేకపోతే నేను ఏ కార్యక్రమం చేయలేను. అలాగే ప్రతి వాళ్ళు ఆయిల్ కానీ, నూనె కానీ, హాల్ కానీ, అల్పాహారం కానీ ప్రతి ఒక్కళ్ళు నాకు సహకరిస్తూ వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 4వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను విడుదల చేసిన వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి. బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతంలో జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు. సీజన్ ప్రారంభమయ్యే నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశం. 1వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమ. గుడదల ఫ్లైఓవర్ పనులను పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.